Good morning, students. Today I would like to discuss about systematic sampling and theorems. First, మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాము? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకున్నాము, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమాటిక్ శాంప్లింగ్. చూడండి, అసలు సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఒక పాపులేషన్ నుంచి శాంపుల్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఏదైనా కండిషన్ని బేస్ చేసుకుని దాని నుండి శాంపుల్స్ని డ్రా చేసుకోవడాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. అంటే ఈజీగా ఏమనొచ్చు అంటే ఒక ప్రొసీజర్ ఆఫ్ సిస్టమ్. ఓకేనమ్మా, ఒక ప్రొసీజర్ ఆఫ్ సిస్టమ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి చూడండి, ఏదైనా ఒక పర్టిక్యులర్ క్లాస్ తీసుకుంటే ఆ పర్టిక్యులర్ క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాం మనకి. ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఫస్ట్ 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే అలా సెలెక్ట్ చేసుకునే దాన్ని ఏమంటారు, మనం శాంపుల్స్గా తీసుకుంటాం కదా. ఏం లేదు, ఒక క్లాస్ తీసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం, శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము? ఆర్డర్లో, అంటే 1 by 1, అంటే 1 to 10 మెంబర్స్ లేదా 1 to 5 మెంబర్స్, అలా ఒక ఆర్డర్లో మనం శాంపుల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే మనం ఒక క్లాస్ గురించి తీసుకున్నాం శాంపుల్స్, అలాగే ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ క్లాస్ నుండి ఇంకో 5 శాంపుల్స్, ఇంకో క్లాస్ నుండి ఇంకో 5 స్టూడెంట్స్, అంటే ఆ 5 స్టూడెంట్స్ని నేనేం తీసుకుంటున్నాను, శాంపుల్స్ కింద తీసుకుంటున్నాను. దీన్నే మనం సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటున్నాము. ఏదైనా ఒక కండిషన్ని కానీ ఒక ప్యాటర్న్ని కానీ బేస్ చేసుకుని శాంపుల్స్ అనేవి డ్రా చేసుకుంటాము. దాన్నే సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. మనం 1 to 100 అనే నంబర్స్ తీసుకున్నాం. ఆ 1 to 100లో ఏమంటున్నారు, నేనేమంటున్నాను, కండిషన్ ఇస్తున్నాను. ఏమని? 5 మల్టిప్లయర్ కావాలి అంటే 5తో మల్టిప్లై అయ్యే కావాలి అంటే ఆటోమేటిక్గా అది మనం ఒక నెంబర్ ఇస్తే నెక్స్ట్ నుండి మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటారు కదా. 1 to 100 అంటే 5, 10, 15, 20 అలాగా మనం కండిషన్ అప్లై చేసాం కాబట్టి అది ఆటోమేటిక్గా మనకేమైద్ది, ఒకదాని తర్వాత అది శాంపుల్స్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటూనే ఉంటుంది. దాన్నే సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. చూడండి, సిస్టమాటిక్ sampling is a commonly employed technique if the complete and up-to-date list of the sampling units is available. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, శాంపుల్స్ అనేవి మనం ఎలా డ్రా చేసుకుంటున్నాము, ఒకదాని తర్వాత ఒకటి డ్రా చేసేసుకుంటున్నాము. దిస్ కన్సిస్టింగ్ ఇన్ సెలెక్టింగ్ ఓన్లీ ద ఫస్ట్ అట్ ర్యాండమ్, ద rest being automatically selected according to the predetermined pattern అంటున్నారు. నెక్స్ట్ ఏంటి, ఇన్వాల్వింగ్ రెగ్యులర్ స్పేసింగ్ ఆఫ్ యూనిట్స్ అంటున్నారు. ఓకేనమ్మా, డెఫినేషన్ అర్థమైంది కదా. లెట్ us suppose that n sampling units are serially numbered from 1 to N in some order and a sample of size, వాటి యొక్క సైజ్ ఏమంటున్నాడు, స్మాల్ n అంటున్నాడు, is to be drawn such that అంటున్నాడు. ఎలా తీసుకుంటున్నాడు ఆ శాంపుల్స్ అనేవి, N ఈక్వల్ టు స్మాల్ nకే అంటున్నాడు. కేని K ఈజ్ ఈక్వల్ టు N బై స్మాల్ n, వేర్ K ఏమనుకుంటున్నారు, K అనేది యూజువల్లీ కాల్డ్ ద శాంప్లింగ్ ఇంటర్వెల్ ఈజ్ అన్ ఇంటీజర్. ఏమో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, సిస్టమాటిక్ శాంప్లింగ్ కన్సిస్ట్ ఇన్ డ్రాయింగ్ ఏ ర్యాండమ్ నెంబర్ సే అని ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి, I less than or equal to K, I less than or equal to K అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 1 to 100 అనేవి తీసుకున్నాము నెంబర్స్. దాంట్లో 5 మల్టిపుల్స్ నాకు కావాలి అంటే నేను ఎలా తీసుకుంటున్నాను, ఫస్ట్ 5 అని ఇస్తే ఆటోమేటిక్గా తర్వాతవి సెలెక్ట్ అయిపోతాయి అంటున్నాను కదా. దాన్ని ఏమంటున్నాను, సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటున్నారు. మనం తీసుకున్న ఆ 5 అనే నెంబరు ఎలా ఉండాలి, లెస్ దాన్ అంటే K కదా, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. less than or equal to K, I less than or equal to K, and selecting the unit corresponding to this number and every kth unit subsequently. Thus the systematic sample of size small n.
consist of the units I comma I plus 1 comma I plus 2k and so on I plus n minus 1 into k. ఓకేనమ్మా. ద నెంబర్ ఏం తీసుకుంటున్నాడు I అనేది, ద random number I is called the random state and its value determines the whole space. ఓకేనమ్మా. దీన్ని మనం సిస్టమాటిక్ శాంప్లింగ్ అని అంటున్నాము. నెక్స్ట్ నొటేషన్స్ చూడండి ఒకసారి. నొటేషన్స్ Yij equal to notations Yij equal to observation on the jth unit of the ith sample. J values I values తీసుకున్నారు చూడండి. I is equal to 1 2 and so on k and j equal to 1 2 and so on n. next y bar I dot equal to, దీని y bar dot I అనేది y bar I dot అనేది ఎలా రాసుకుంటున్నాం, మీన్ ఆఫ్ ది ith సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటున్నాం. దీన్ని ఎలా నోటేట్ చేస్తున్నాము, y bar I dot equal to 1 by n summation j running from 1 to n Yij. నెక్స్ట్ y bar డబల్ డాట్ ఏమంటున్నారు, పాపులేషన్ మీన్. y bar డబల్ డాట్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, పాపులేషన్ మీన్ అంటున్నారు. దాని యొక్క నొటేషన్స్ ఏంటి, 1 by small nk ఇంటూ డబల్ సమ్మేషన్ Yij. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, y bar డబల్ డాట్ ఈక్వల్ టు 1 by k సమ్మేషన్ y bar I డాట్. అంటే ఇక్కడ తీసుకున్న ప్రకారం దీన్ని సింపుల్గా ఇలా రాసేసుకున్నారు. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు, దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎస్ స్క్వేర్ అనే దాన్ని పాపులేషన్ మీన్ స్క్వేర్ అంటున్నారు. ఎస్ స్క్వేర్ని విత్ ఇన్ టర్మ్స్లో. నెక్స్ట్ నొటేషన్స్లో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by క్యాపిటల్ N minus 1 డబల్ సమ్మేషన్ Yij మైనస్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, స్మాల్ nk. క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ nk అని కండిషన్ యూజ్ చేసుకున్నారు. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by స్మాల్ nk మైనస్ 1 డబల్ సమ్మేషన్ Yij మైనస్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ థీరం 1 అమ్మా. ఫస్ట్ దాని స్టేట్మెంట్ చూడండి. షో దట్ ద శాంపుల్ మీన్ ఈజ్ ఎన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్, దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar I డాట్ ఈక్వల్ టు y bar డబల్ డాట్. ఇది స్టేట్మెంట్ అమ్మా. ప్రూఫ్ చూడండి. we take అని చెప్పి నేనేం తీసుకుంటున్నాను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar I డాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by k సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to k y bar I డాట్ అనే కండిషన్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ దీని ప్రకారం నేను ఎలా రాసుకుంటున్నానంటే 1 by k సమ్మేషన్ y bar I డాట్ అంటే ఇంతకు ముందు నొటేషన్స్లో రాసుకున్నాము. y bar I డాట్ అంటే ఇది రాసుకోవచ్చు కదా. సో ఈ నొటేషన్ని నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 by nk డబల్ సమ్మేషన్ Yij. ఓకేనా. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar I డాట్ ఈక్వల్ టు y bar డబల్ డాట్. కండిషన్ సాటిస్ఫై చేసింది కదా. దిస్ ఈజ్ ద ఫస్ట్ థీరం అమ్మ. నెక్స్ట్ థీరం 2 స్టేట్మెంట్. ఇఫ్ ద పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లీనియర్ ట్రెండ్ yi ఈక్వల్ టు I అనేది వాల్యూస్ ఇచ్చాడు 1 2 అండ్ సో ఆన్ క్యాపిటల్ N, దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి వేరియన్స్ ఆఫ్ y bar st లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar sys లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar n srs. దీనికి మనకి కండిషన్స్ ఏమి, ఇది ప్రూవ్ చేయమని చెప్పాడు. సో నేనేం తీసుకుంటున్నాను, ఫస్ట్ లెట్ us సపోజ్ దట్ ద పాపులేషన్ హ్యాస్ ద లీనియర్ ట్రెండ్ మోడల్ అని తీసుకుంటున్నా. అండ్ క్వశ్చన్లో ఇచ్చాడు yi ఈజ్ ఈక్వల్ టు I అని, I వాల్యూస్ ఇచ్చాడు. సో నేను యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకున్నాను. ఇక్కడ నాకు చూడండి అమ్మా, సమ్మేషన్ yi ఈజ్ ఈక్వల్ టు అని సమ్మేషన్ I అని తీసుకున్నా. yi ప్లేస్లో I అని రాసుకోవచ్చుగా ఈ కండిషన్ ప్రకారం. సో నేను రాసుకున్నాను. దీన్ని స్ప్లిట్ చేసి రాసుకున్నాను. దీని మొత్తానికి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా క్యాపిటల్ N ఇంటూ n ప్లస్ 1 by 2. ఆ కండిషన్ అప్లై చేశాను. నెక్స్ట్ yi కన్సిడర్ చేశాను కాబట్టి నెక్స్ట్ yi స్క్వేర్. సో yi స్క్వేర్ అంటే I స్క్వేర్ అని రాసుకున్నాను.
1 square plus 2 square plus and so on n square, the sum of squares of n natural numbers కి ఫార్ములా. ఇక్కడ ఫార్ములా మిస్టేక్ పడింది చూడండి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, ఇక్కడ 2 కాదు 6. ఈ రెండింటికి ఈక్వేషన్ 1 ఇచ్చాను. నెక్స్ట్ y బార్ n అనేది తీసుకుంటున్నాను. y బార్ n అంటే కండిషన్ ఏం తీసుకున్నాను, 1/n సమ్మేషన్ yi అని తీసుకున్నాను. దాన్ని ఎలా రాసుకోవచ్చు, సమ్మేషన్ yi, ఈ ప్లేస్లో ఎలా రాసుకోవచ్చు, సమ్మేషన్ yi, ఇదే కదా, ఈ ప్లేస్లో ఈ వాల్యూ రాసుకోవచ్చు కదా. సో నేను అదే అప్లై చేశాను. ఇదిగో చూడండి, ఈ n క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది మనకి ఏంటి n ప్లస్ 1/2. సో దానికి నేను ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చాను. నెక్స్ట్ s స్క్వేర్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకో కండిషన్ తీసుకున్నాను. 1/N-1 సమ్మేషన్ yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ అని తీసుకున్నాను. ఈ సమ్మేషన్ రెండింటికి అప్లై చేశాను. అప్లై చేస్తే ఇలా వచ్చింది మనకి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, 1/N-1 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సమ్మేషన్ yi స్క్వేర్ అంటే సమ్మేషన్ yi స్క్వేర్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, ఇక్కడ 6 రాసుకోండి, 6 రాసానా, మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను n ఇంటూ y బార్ n హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చింది కదా y బార్ n వాల్యూ, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనమ్మా ఈ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1, n ఇంటూ n ప్లస్ 1 కామన్గా ఉంది కాబట్టి బయట రాసేసాను, 2 బయట రాసేసాను. నెక్స్ట్ మిగిలింది 2n ప్లస్ 1/3, n ప్లస్ 1/2 అనేది మిగిలింది. నెక్స్ట్ స్టెప్లో ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాను. ఎల్సిఎం కట్టిన తర్వాత వీటిల్లో క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏం లేదు, 4n మైనస్ 3n అంటే ఇక్కడ n మిగిలిద్ది ఈ రెండిట్లో. సో ఇది కదా n-1 కదా, ఈ n-1 క్యాన్సిల్, మిగిలింది s స్క్వేర్ ఈక్వల్ టు అని చెప్పి n ఇంటూ n ప్లస్ 1/12, దానికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇచ్చాము. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ n SRS సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, ఇది మనం ఇంతకుముందు థియరమ్స్లో ప్రూవ్ చేసింది. ఈ కండిషన్ నేను తీసుకున్నాను. ఈ కండిషన్లో ఇది యాజ్ ఇట్ ఈస్గా రాశాను, ఈ n ఇక్కడ రాశాను. ఈ s స్క్వేర్ అనే వాల్యూ ఇక్కడ మనం ప్రూవ్ చేసాం కదా, ఈ వాల్యూని ఇక్కడ అప్లై చేస్తున్నాను, n ఇంటూ n ప్లస్ 1/12. ఓకేనమ్మా. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ n క్యాన్సిల్, సో మిగిలింది క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై స్మాల్ n, n ప్లస్ 1/12. సో యాజ్ ఇట్ ఈస్ రాశాను కదా. ఇక్కడ క్యాపిటల్ N అని మనం ఎలా రాసుకోవచ్చు అంటే స్మాల్ nk అని రాసుకోవచ్చు. సో రాసుకున్నాను. ఇక్కడ క్యాపిటల్ N ని స్మాల్ nk అని రాసుకున్నాను బై 12 ఇంటూ n యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ రెండిట్లో kn మైనస్ n ప్లేస్లో n అనేది కామన్ తీసి రాసుకుంటున్నాను, అంటే k మైనస్ 1 nk ప్లస్ 1. ఈ n క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాసుకున్నాను, దానికి ఈక్వేషన్ 4 ఇచ్చాము. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st అంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ కండిషన్ మనం ఇంతకుముందు థియరమ్స్లో ప్రూవ్ చేసాము. ఈ కండిషన్ నేను తీసుకున్నాను. ఫర్ పాపులేషన్ s స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. సిమిలర్లీ అని చెప్పి sj స్క్వేర్, ఇక్కడ i ఉంటుందమ్మా, si స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/12. sj స్క్వేర్ ఈక్వల్ టు j అనేది 1 to k వరకు ఉంది కాబట్టి k నోటేషన్స్లో రాసుకున్నాను. ఇది 1 to స్మాల్ n ప్లేస్లో ఉంది కాబట్టి స్మాల్ n. ఇందాక ఈ వాల్యూస్ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఇక్కడ s స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ N ఇంటూ n ప్లస్ 1/12 అనే కదా వచ్చింది. సో i స్క్వేర్, si స్క్వేర్ అంటే i రన్నింగ్ ఫ్రమ్ 1 to స్మాల్ n కాబట్టి స్మాల్ n. ఓకేనమ్మా. ఇది k నోటేషన్స్లో ఉంది కాబట్టి ఇది k వాల్యూస్తో రాసుకున్నాను. ఈ రెండింటి ప్రకారం వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు ఈ ఫార్ములాలో ఈ sj స్క్వేర్ ప్లేస్లో ఈ వాల్యూని అప్లై చేశాను. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. దీని అంతటిని ఎలా రాసుకోవచ్చు, సమ్మేషన్ తీసి n ఇంటూ nk అని రాసుకోవచ్చు కదా, రాశాను. ఈ nk క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిన టర్మ్ రాశాను, దానికి ఈక్వేషన్ నెంబర్ 5 ఇచ్చాను.
ఫర్ టెస్టింగ్ అని చెప్పి ఈ కండిషన్ తీసుకున్నాను. ఇది ఇంతకుముందు నొటేషన్స్లో తీసుకున్నదే. ఇంతకుముందు నొటేషన్స్ అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ చెప్పుకున్నప్పుడు ఈ నొటేషన్స్ చెప్పుకున్నాము. ఆ నొటేషన్స్ నేను యూస్ చేసుకున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అని ఇచ్చాను. ఇక్కడ ఏమంటున్నాడంటే y బార్ i డాట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, మీన్ ఆఫ్ ది సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటున్నాడు. సిస్టమాటిక్ శాంప్లింగ్ యొక్క మీన్ అంటున్నాడు. దాని నొటేషన్స్ ఎలా రాస్తున్నారు, 1/n సమ్మేషన్ j రన్నింగ్ ఫ్రమ్ 1 to n bij. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నారంటే ఈ టర్మ్ని i ప్లస్ k ప్లస్ i ప్లస్ 2k అండ్ సో ఆన్ i ప్లస్ ఎక్కడి వరకు ఉందంట, n-1 వరకు ఉందంట వాల్యూస్. సో n-1 ఇంటూ k. ఓకేనమ్మా, దీన్ని స్ప్లిట్ చేసుకుని రాసుకున్నాను. ఈ i అన్నిటిని కలిపి నేనేం రాసుకుంటున్నా, సింపుల్గా ni అని రాసుకుంటున్నా. ni ప్లస్ k అనేది ఇక్కడ k ప్లస్ 2k అండ్ సో ఆన్ n-1 k వరకు ఉంది కాబట్టి ఈ k అనేది కామన్ తీసి ఇలా రాసుకున్నాను. దీని అంతటికి ఫామ్ ఏంటంటే n-1 ఇంటూ n-1 ప్లస్ 1/2. ఇందులో క్యాన్సిల్ అయిపోతున్నాయి, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను. ఇక్కడ ఈ n అనేది బయట రాసేసుకున్నాను. n/n అంటే క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది మనకేంటి i ప్లస్ k ఇంటూ n-1/2. ఓకేనమ్మా, y బార్ i డాట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నాకు వాల్యూ వచ్చింది. దానికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చాను. ఇక్కడ నేనేం ఫైండ్ చేశాను, y బార్ i డాట్ అనేది ఫైండ్ చేశాను. సో దీని ప్రకారం y బార్ డబుల్ డాట్ అంటే క్యాపిటల్ N ప్లస్ 1/2. ఇక్కడ క్యాపిటల్ N అని ఎలా రాసుకోవచ్చు, స్మాల్ nk అని రాసుకోవచ్చుగా. స్మాల్ nk ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. దీనికి ఈక్వేషన్ నెంబర్ 8 ఇచ్చాను. నెక్స్ట్ 7 ఈక్వేషన్ని 8th ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 6లో పెడుతున్నాను. ఈక్వేషన్ నెంబర్ 6 అంటే ఇదే కదా, అంటే ఈ వాల్యూ ప్లేస్లో ఇది అండ్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా, తర్వాత ఇది సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఏంటంటే మొత్తానికి ఎల్సిఎం కడుతున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిన టర్మ్స్ రాసుకున్నాను. ఈ అన్నిట్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది మనకి i మైనస్ కామన్ తీసేస్తే k ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని, ఇది i మైనస్ k ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఉంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఆ ఫార్ములాలో అప్లై చేశాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ సమ్మేషన్ అనేది దీనికి అండ్ దీనికి స్ప్లిట్ చేసి రాసుకున్నాను. క్యాన్సిల్ అయిపోయింది 2 మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చూడండి, ఆ సమ్మేషన్ తీసి మనం ఫార్ములాస్ అప్లై చేశాను ఈ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్ చూడండి, k ఇంటూ k ప్లస్ 1 అనేది అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి k ఇంటూ k ప్లస్ 1 కామన్ తీశాను, బై 2 కూడా కామన్ తీశాను. మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ అయిపోతే k ప్లస్ 1/2 ఉంది. మొత్తానికి ఎల్సిఎం కట్టాను, అంతేగమ్మా. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ బయట టర్మ్తో మల్టిప్లై చేశాను ఈ స్టెప్లో. క్యాన్సిల్ అయిపోతే మిగిలింది k-1/6. ఇది k ప్లస్ 1 k-1 అంటే k² మైనస్ 1² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b² ఆ ఫామ్లో రాసుకున్నాను నేను. దానికి ఈక్వేషన్ నెంబర్ 9 ఇచ్చాను. ఇప్పుడు నాకు వాల్యూస్ వచ్చినాయి కదమ్మా, వేరియన్స్ ఆఫ్ y బార్ st వాల్యూ వచ్చింది, వేరియన్స్ ఆఫ్ y బార్ sys వాల్యూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి వేరియన్స్ ఆఫ్ SRS వాల్యూ, అంటే ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి నేను చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 9 వీ గెట్, ఈ 2 ఈక్వేషన్స్ నేను ప్రూవ్ చేసింది. ఆ ప్రూవ్ చేసిన ఈక్వేషన్స్ తీసుకుని వేరియన్స్ ఆఫ్ y బార్ st అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ sys, అంటే చిన్న వాల్యూసే కదా ఒకదానికొకటి, ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, దీనికి ఈక్వేషన్ నెంబర్ 10 ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 9 అండ్ 4 వీ గెట్, ఆ 2 వాల్యూస్ నేను ఫైండ్ చేసిన ఆ 2 తీసుకుని ఈ కండిషన్ని సాటిస్ఫై చేశాను. వేరియన్స్ ఆఫ్ y బార్ sys లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ అండ్ SRS, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయినాయి కదమ్మా. ఈ 2 ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తున్నాను. ఇప్పుడు కంబైన్ చేస్తే నాకేమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ y బార్ st స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్
less than or equal to variance of y bar sy as systematic random sampling, systematic sampling less than or equal to variance of y bar and సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏమో వచ్చింది కదా, అంటే ఈ థీరం అనేది మనకి ప్రూవ్ అయ్యింది. థ్యాంక్ యూ.